ఇక్కడ ఈసారి అందరూ బాగున్నారా? ఈ రోజు టాపిక్ వచ్చేసి కాలేజ్కి వెళ్ళే పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ మెయిన్గా మీరు వెళ్ళేటప్పుడు మీకు కావాల్సిన కొన్ని మీ బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ లేదు అంటే మీకు కాలేజ్లో లేదా స్కూల్లో యూజ్ అయ్యే థింగ్స్ కానీ ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయితే ఎవ్రీడే ప్యాడ్ అనేది ఒక సింగిల్ ప్యాడ్ అనేది మీ కాలేజ్ బ్యాగ్ లో వేసేసుకోండి. నేను ఆల్రెడీ ముందు వీడియోలో ఒకసారి మీకు చెప్పాను. స్కూల్ యూనిఫామ్స్ లేదా కాలేజ్ యూనిఫామ్స్ ఎలా స్టిచ్ చేయాలనుకుంటున్నారో తెలియకపోతే ఆల్రెడీ వీడియో వెళ్ళి పెట్టేసి ఉన్నాను, వెళ్ళి చెక్ చేసేసేయండి. అందులో నేను పాకెట్స్ మీ ప్యాంట్ కి పాకెట్స్ కుట్టించుకోవాలి అని చెప్పేశాను. ఇలాగే ప్యాడ్స్ క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. లేదు అక్క నాకు ఈ టైంకి వస్తుంది అని నాకు తెలుసు అనుకుంటే దానికి కరెక్ట్ గా 7 days ముందు నుంచి మీరు ప్యాడ్ క్యారీ చేయండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫేస్ వాష్ అండ్ సన్ స్క్రీన్ రెండు మీ కాలేజ్ కి తీసుకెళ్ళాలి, లేదు అంటే స్కూల్ కి తీసుకెళ్ళాలి. ఈ టీనేజ్ లో వచ్చే గ్లోని మీరు 60s 50s లో ఈ గ్లోని ఇలాగే మెయింటైన్ చేయాలనుకుంటే మీరు ఈ ఏజ్ నుంచే మీ ఫేస్ ని బిల్డ్ అనేది చేసుకుంటూ ఉండాలి. లేదంటే ఒకసారి నేను అందంగా పింపుల్స్ లేకుండా నీట్ ఫేస్ తో వచ్చేయాలి నా ఫేస్ అంటే ఒకసారి వచ్చేది. ఇలాంటి చిన్న చిన్న కేర్ తీసుకుంటేనే మీ ఫేస్ అన్నది నీట్ గా అలా లాంగ్ లాస్టింగ్ గా వస్తుంది. ఫేస్ వాష్ మధ్యాహ్నం వాష్రూమ్ కి వెళ్తారు కదా, లంచ్ అయిపోయిన తర్వాత ఫేస్ వాష్ చేసుకోండి, సన్ స్క్రీన్ రాసేసుకోండి. బింది పెట్టుకునే వాళ్ళు బింది పెట్టేసుకోండి, లేదంటే నార్మల్ గా వదిలేయండి. మీరు ఫేస్ కి పౌడర్లు పూసేసుకోవడం, అందంగా కనిపించడానికి అని చెప్పి ఫౌండేషన్ రాసేసుకోవడం అలాంటివి కాదు. మీరు మెయిన్ చేయాల్సింది మీ స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం చేసుకోండి. అవి రాసుకుంటే అందంగా కనిపిస్తారు, కానీ టెంపరీగా. లాంగ్ లాస్టింగ్ గా మీ న్యాచురల్ గ్లోని మెయింటైన్ చేయాలనుకుంటే సన్ స్క్రీన్ అండ్ ఫేస్ వాష్ ఇవి రెండు మెయింటైన్ చేయండి. నెక్స్ట్ ఇందులోకి వచ్చే ప్రోడక్ట్ లిప్ బామ్. లిప్ బామ్ అన్నది మీ ఇష్టం, ఏది మీకు పడితే ఆ లిప్ బామ్ తీసుకోండి. వెట్స్ మీ పెదాలు డ్రై అయినప్పుడల్లా లిప్ బామ్స్ అనేవి ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి వెట్ వైప్స్ అనేవి క్యారీ చేయండి. కాలేజ్కి వెళ్ళేటప్పుడన్నా స్కూల్కి వెళ్ళేటప్పుడన్నా ఇన్ కేసు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మీకు ఫేస్ వాష్ చేసుకోవడానికి టైం లేదు, కాలేజ్ వాళ్ళు ట్రిప్ వెళ్ళినప్పుడు ఫేస్ వాష్ చేసుకోవడానికి టైం లేదు, కానీ సన్ స్క్రీన్ SPF అయిపోయింది అంటే జస్ట్ వెట్ వైప్ చేసేసి సన్ స్క్రీన్ రాసుకోవడానికి ఉంటుంది. మీరు పర్ డేకి 2 liters ఆఫ్ వాటర్ తాగాల్సిందే. ఇన్ కేస్ మీకు 2 liters అక్క నేను 2 liters ఆఫ్ వాటర్ తాగి క్లాస్ రూమ్ లో కన్నా వాష్రూమ్ లోనే ఎక్కువ ఉంటాను అని అన్నారా అంటే ఏమీ లేదు. ఎర్లీ మార్నింగ్ లెగ్గానే 1/2 liter తాగేయండి, నైట్ 1/2 liter తాగండి. ఒక 1 liter బాటిల్ కొనుక్కోండి. పీరియడ్ కి ఒక్కొక్క సిప్ చేశారంటే మీకు వాష్రూమ్ ఎమర్జెన్సీ కూడా ఉండదు. ఇలా తాగారంటే పర్ డేకి మీకు 2 liters అంటే పెద్ద ఏమన్నా అనిపిస్తుందో ముక్క చెప్పండి. ఎంత బాటిల్ కొనుక్కొని అది సోక్ చేసుకుంటే మీ గ్లామర్ మీరు మెయింటైన్ చేయాలి. ఐ కెనాట్ సే ఎనీథింగ్. ఓకే, ఈ రోజుకి టాపిక్ ఇంతే గైస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ పికీ గుడీస్. బై గైస్. ఎవరినైనా హర్ట్ చేస్తుంటే సారీ.